హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విజయ్, వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్ లేటెస్ట్గా మనకి జంప్ యాక్ట్ నుంచి వాకింగ్ డ్రైవ్స్ అవుతుంది. దానికోసం వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఇన్ కేస్ ఎలిజిబుల్ అయితే మనం ఏ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అండ్ దానికి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను గైస్. దానికంటే ముందు గైస్ మీరు మనకు ఛానల్కి ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు టైం జాబ్ రేట్స్ అని వస్తూ ఉంటాయి. అండ్ మనకు వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్దర్గా మీరేం జాబ్స్ కోసం తెలుసుకోవాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. దానికంటే ముందు గైస్ మన ఛానల్‌లో వీడియోస్ నియర్లీ 67% వరకు గైస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు గైస్. చూడండి గైస్, నేను డిస్ప్లే కూడా చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎందుకంటే మీకు చాలా యూజ్‌ఫుల్‌గా టైమ్ టు జాబ్స్ వస్తూ ఉంటుంది గైస్. మాకు కూడా ఒక సబ్స్క్రైబ్ వచ్చిందంటే ఎంతో సపోర్టివ్‌గా అండ్ చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మేము కూడా ఇలా ఎన్నెన్నో జాబ్స్ కోసం ఎంత జెన్యూన్ ఉన్నాయి, ఏవైతే బెస్ట్ జాబ్స్ ఉన్నాయో అన్నీ వాటి కోసం నీట్‌గా సర్వే చేసి వీడియోస్ చేస్తాం గైస్. అని చెప్పాను గైస్. ఇప్పుడైతే మనం జాబ్ కోసం చూసుకుందాం గైస్. మనం జంప్ యాక్ట్‌లో వాకింగ్ డ్రైవ్ అవుతుంది చెప్పాను కదా! రోల్ చూసుకుంటే వాయిస్ ప్రాసెస్ రోల్ కోసం అవుతుంది గైస్. మనకి డేట్ మే 14థ్ అవుతుంది. టైమింగ్ మార్నింగ్ 11 నుంచి మన ఆఫ్టర్‌నూన్ 1 లోపు ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు రిపోర్టింగ్ టైం 10 ఉంటే సరిపోతుంది ఆఫీస్ దగ్గర. అడ్రెస్ చూసుకుంటే మనకి హఫీజ్‌పేట రోడ్ ఉంది కదా! వినాయక్ నగర్, హైదరాబాద్. అక్కడ జంప్ యాక్ట్ ఆఫీస్‌లో అవుతుంది. ఈ యొక్క అడ్రెస్ కూడా డిస్‌ప్లే మీద చూడండి. మా డిస్‌ప్లే మీద కనిపిస్తది. అండ్ దాంతో పాటు ఈ యొక్క లింక్ కూడా మనకు వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను గైస్. మీరు మరిన్ని డీటెయిల్స్ మన లింక్ క్లిక్ చేసి క్లియర్‌గా చూసుకోండి. అండ్ దాంతో పాటు మనకి ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి గైస్. వెళ్లి జాయిన్ అవ్వండి. మీకు టైమ్ టు జాబ్స్ అని వస్తూ ఉంటాయి. అండ్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఎలిజిబుల్. దాంతో పాటు ఓన్లీ ఫ్రెషర్స్ ఇన్ కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా అది ఫ్రెషర్స్ కింద మళ్ళీ రికగ్నైజ్ చేస్తారు కదా! అంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కానీ మీకు సెపరేట్ ఉండదు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా అందరిని ఫ్రెషర్స్ కింద తీసుకుంటారు. ఎవరికైతే హిందీ అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా వచ్చిందో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ గైస్. బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయిన వాళ్ళైతే 3 అప్డేటెడ్ రెజ్యూమ్ 3 కాపీస్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీస్, 1 ఒరిజినల్ ఆధార్ కార్డ్, 2 ఆధార్ కార్డ్, 2 జిరాక్సెస్ చూడండి. అండ్ మీరు రెజ్యూమ్ తీసుకెళ్తారు. రెజ్యూమ్‌లో మాత్రం కొన్ని స్కిల్స్ యాడ్ చేయాలంటే మీకు హిందీ ఫ్లూయెన్సీ ఉందని, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అండ్ మీకు గ్రాడ్యుయేషన్ అండ్ ఇక్కడ చూసారా మనకి రెస్పాన్సిబిలిటీ కొంచెం చూపిస్తున్నాయా? ఇవి కూడా మనకు రెజ్యూమ్‌లో దీనికి సంబంధించిన స్కిల్స్ అని కొంచెం హైలైట్ చేయండి గైస్. చూడండి మనకి ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే మాత్రం మనకి షిఫ్ట్స్ అని రొటేషన్ షిఫ్ట్ ఉంటుంది. మీరు ఏ షిఫ్ట్ అయినా మీరు అవైలబుల్‌గా ఉండాలి. మనకి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. సాలరీ చూసుకుంటే గైస్ మనకి 2,50,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద. దట్స్ ఇట్ గైస్. ఆల్ ది బెస్ట్.